హాయ్ అందరికీ ముందుగా వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఈరోజు రెండో శుక్రవారం మేము కూడా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాము. మరి ఈ పూజలో ఖచ్చితంగా మనం గోల్డ్ అనేది పెట్టాలి. ఈసారి నాకు మా అమ్మ లక్ష్మీ రూప్ అనేది గిఫ్ట్ చేసింది, నేను అదే పెట్టి పూజ చేసుకున్నాను. మరి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేయడానికి ముందు మనం గౌరీ పూజ అండ్ గణపతి పూజ కూడా చేసుకోవాలి. అమ్మవారికి పెట్టిన చీరలో వచ్చే బ్లౌజ్ పీస్తోనే నేను అమ్మవారికి చీర కట్టాను. ఎందుకంటే నాకు కొంచెం శారీ కట్టడం కష్టం అనిపించింది, అందుకనే నేను శారీలా కట్టాను. ఇది నాకు కంఫర్టబుల్ అనిపించింది. మీరు కూడా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. ఈ పూజలో మెయిన్ థింగ్ ఏంటంటే ఎట్ ది ఎండ్ మనము వాయనం అన్నది ఇవ్వాలి. మనం ఒక ముత్తైదుని పెట్టుకోవాలి ఈ పూజకి. వరమహాలక్ష్మి అనుకొని ఆవిడికి అన్నం పెట్టి మనము చీర పెట్టి పంపించాలన్నమాట. ఈసారి మా అమ్మ నాతోనే ఉండడం వల్ల నేను మా అమ్మనే ముత్తైదుగా పెట్టుకొని మా అమ్మకే చీర అనేది పెట్టాను. మనకి చీర అవ్వదు పెట్టడం అనుకున్నప్పుడు మనం బ్లౌజ్తో కూడా పెట్టచ్చు, కానీ చాలా వరకు చీర పెట్టడానికే చూడండి. అన్నది చాలా ఇంపార్టెంట్. అమ్మవారికి, ముత్తైదుకి అండ్ పూజ చేసే వాళ్ళకి 3 తోరాలు కట్టాలి. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఆడపిల్లలు వాళ్ళకు కూడా మీరు కట్టచ్చు. మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము, అందుకనే మా అమ్మకి, నాకు అండ్ అమ్మవారికి 3 తోరాలు చేశాము. లాస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను యూట్యూబ్లో చూసుకొని చేసుకున్నాను. నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే కొన్ని మనకి అర్థం కూడా కావు. ఒకటి దాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేయడం అంటే చాలా కష్టం. ఈసారి మా అమ్మ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. మా అమ్మకి చాలా బాగా వచ్చు వ్రతాలు చేయడం, అందుకని తను చెప్తూ ఉంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. చాలా తొందరగా కూడా అయిపోయింది అలా చేయడం వల్ల. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం బుక్ అనేది తీసుకొని దాంట్లో ఉన్నది ఫాలో అయిపోవడమే. ఇది నాకు మా అమ్మ ఇచ్చిన సజెషన్, ఎందుకంటే నిజంగా కూడా దాంట్లో చాలా ఈజీగా అనిపించింది నాకు ఆ యూట్యూబ్ ఫాలో అవ్వడం కన్నా. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఫాలో అయ్యింది లాస్ట్ ఇయర్, చాలా కష్టం అనిపించింది నాకు. బట్ ఈసారి నాకు అంత కష్టం అనిపించలేదు. మా అమ్మ చెప్తుంటే ఓకే ఇది విధానం అని నేర్పించింది, నేను హ్యాపీగా అనిపించింది నాకు. గణపతి పూజ, గౌరీ పూజ చేసుకున్నాక మనం వరమహాలక్ష్మి పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం నైవేద్యం పెట్టాలి. నైవేద్యంలో కంపల్సరీ పెట్టాల్సింది పూర్ణం బూరెలు, పులిహోర. పూజకి కంపల్సరీ మనం పెట్టాల్సిన నైవేద్యంలో ఒక నైవేద్యం పూర్ణం బూరెలు. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా సేమియా పాయసం, దద్దోజనం పెట్టండి. పూర్ణం బూరెలు, దద్దోజనం అమ్మవారికి చాలా ఇష్టం. మేమైతే పూర్ణం బూరెలు, పులిహోర చేసాము.
నైవేద్యం పెట్టిన తర్వాత మనం అక్షింతలు పట్టుకొని కథ చదువుకోవాలి. ఇక్కడ కథ స్టార్ట్ చేసిందమ్మ. ఇంద్ర వరుణ కుబేరాది దిక్పాలకులతోనూ సప్త ఋషుల సమూహములతోనూ అగస్త్యాది సకల ముని గణములతోనూ నందీశ్వరుడు భృంగిమున్నలు శంకర శిష్ట గణములతోనూ సకల దేవతాగణ సమూహములతో కూడి ఉన్నదైన కైలాస పర్వతమున సర్వును సర్వేశ్వరుని కీర్తించుచుండగా పరమేశ్వరుడు అత్యంత ఆనంద పారవస్యంతో ఉన్న సమయమున ప్రక్కనే కూర్చున్న అర్ధనిమీలిత నేత్రుడైన అర్ధనారీశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి తన భర్తను స్వామి సర్వేశ్వర ఈ సకల చరాచర జీవరాశిని సమర్థంగా సుఖముగా ఉంటున్నట్టు పాలిస్తున్నావు. అట్లే లోకమునందరి జనులకు సుఖమును సంపదను నొసగు పరమ పావనమైనదియు శుభకరమైనదియు నగునొక వ్రతమును తెలియజేయమని అడిగింది. అంతట శివుడు పార్వతితో దేవి వ్రతములలోకెల్లా ఉత్తమమైనదియు సమస్త సంపదలను మొసగూర్చున్నదియు పుత్ర పౌత్రాభివృద్ధి నొందించున్నదియు నాకు వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఒకటి ఉన్నది. దీనిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అనగానే పార్వతీదేవి స్వామి మొదట ఈ వ్రతమును ఎవరు చేసిరి, ఎవరెట్లు ఫలితమునుందిరి, దీని ప్రభావం విధి విధానం ఎట్టిదియో సవివరంగా వివరించుందని కోరింది. అర్ధాన్ని అంత ముద్దుగా అడిగితే అర్ధనారీశ్వరుడు తెలపకుండా ఉంటాడా? సరే దేవి, ఈ వ్రత ప్రభావం ఎట్టిదియో వివరించను విను అంటూ ఇట్లా చెప్పసాగాడు. పూర్వము పసిరి ప్రాకారములతోనూ సువర్ణమయ గృహములతోనూ స్వర్ణాలంకార భూషితమై విరాజిలో కుండిమం అనే పట్టణం ఒకటి ఉండేది. అందులో చారుమతి అనే పతివ్రత శిరోమణి ఒక ఆమె ఉండేది. ఆమె భర్త పట్లను అత్తమామల పట్లను అత్యంత భక్తి శ్రద్ధలతో మెలుగుతుండేది. సర్వశాస్త్రములు చదివినదై నిరంతరం వారికి శుశ్రూష చేస్తూ మంచి ఇల్లాలుగా పేరు గడించింది. ఒకనాడు ఆమెకు లక్ష్మీదేవి కలలో కనిపించి, చారుమతి, నీకు మంచి రోజులు వచ్చాయి. నీవు వరలక్ష్మీదేవిని శ్రావణ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజింపు, ఇష్టకామ్యార్థ సిద్ధి నొందగలవు. వరలక్ష్మీదేవి అనుగ్రహమును పొంది వరముల నొందగలమని చెప్పింది. అంతటా కలలోనే ఆ చారుమతి మిక్కిలి సంతోషించినదై, జగన్మాత, త్రైలోక్య పూజిత, శరణన్న వారిని కాపాడే పుణ్యాత్మురాల, నీవు మానవాడి మనుగడకు ముఖ్యురాలు. విష్ణువు వక్షస్థలము నుండి సర్వులచే కొనియాడబడతాను. నీ కరుణా కటాక్షమును పొందినవాడే కోటీశ్వరుడు. సర్వదేవతచే కొనియాడబడు నీవు నా స్వప్నమునందు సాక్షాత్కరించుట నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. తల్లి, నీ ఆజ్ఞ మేరకు వరలక్ష్మీ వ్రతం ఆచరించి నిన్ను సంతుష్టురాలిని చేసేదను. నన్ను దీవించుమమ్మ అంటూ పరిపరి విధములు ప్రార్థించింది. వరలక్ష్మీదేవి సంతసించి వరములను సంఖ్య అంతర్ధానమయ్యింది. శుభస్వప్నము దాచిన పిమ్మట నిద్రపోరాలనే సామెతను అనుసరించి చారుమతి నిద్రపోవక తెల్లవారగానే తన స్వప్న వృత్తాంతమును భర్తకు, అత్తమామలకు, బంధువులకు చెప్పగా వారందరూ సంతోషించేది. వరలక్ష్మి వ్రతమును చేయుటకు నిశ్చయించుకుంది. వారు అనుకున్నట్లుగానే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు చారుమతితో సహా స్త్రీలందరూ పవిత్ర స్నానం ఆచరించి పరిశుద్ధులై నూతన వస్త్రములను ధరించి నిష్కల్మష హృదయులై లేత మర్యాకులతోనూ కొత్త బియ్యముతోనూ పూర్ణకుంభమునందు భక్తి ప్రవక్తులతో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షోడశోపచార పూజలు గావించారు. శాస్త్రోక్తంగా శ్లోకములను పఠించారు. కుడి చేతికి తోరణములు కట్టుకున్నారు. లక్ష్మీదేవికి ప్రియమైన నీటితో చేయబడిన భక్ష, భోజ్య, చోప్య, లేహ్య పానీయాలను సిద్ధం చేసి దేవికి నివేదన గావించారు. అటు పిమ్మట ద్వాదశ భక్ష్యములతోనూ దక్షిణ తాంబూలాలతోనూ ఒక పవిత్ర బ్రాహ్మణుని సంతృప్తిని గావించారు. బ్రాహ్మణుని ఆశీర్వచనములు పొందారు. పిమ్మట దేవి ప్రసాదమైన ఆ భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాదులను తాము కూడా అరగించి వరలక్ష్మీదేవికి మనసారా నమస్కరించారు. వరలక్ష్మీ వ్రత ప్రభావంచే ఆ స్త్రీలందరూ లక్ష్మీదేవి కృప వల్ల సకల సంపన్నులయ్యారు. బంగారము, వెండి, మంచి ముత్యాలు, రత్నరాశులు మున్నగు కలిగితో పాటు వంశాభివృద్ధిని కూడా పొందారు. పుత్ర పౌత్రాదులతోనూ ధనధాన్య సమృద్ధితో నిత్యాన్నదానంతోనూ సర్వ సంపదలతోనూ విలసిల్లారు. సుఖ సంతోషాలతో సౌఖ్యం పొందారు. ఓ పార్వతి, వ్రతాలన్నింటిలోనూ అత్యంత శ్రేష్టమైనది సుఖ సంతోషాలను ప్రసాదించినది అయిన ఈ వరలక్ష్మి వ్రతమును ఆ నగరమందరి స్త్రీలందరూ ఆచరించి సర్వసంపన్నులై చారుమతిని వేణోళ్ల పొగిడారు.
చారుమతి వల్లనే కదా మనకి ఇంతటి భాగ్యం వచ్చిందని మురిసిపోయాను. నాటి నుండి ఈ వ్రతము వరలక్ష్మి వ్రతంగా లోకమందు ప్రసిద్ధికెక్కింది. ఈ వ్రతమును ఆచరించినను విన్నను ఆ వరలక్ష్మీదేవి కృప వల్ల సర్వ సుఖములను పొందగలరు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు. దీని ప్రస్తావన భవిష్యోత్తర పురాణముందరి పార్వతీ పూజ నైవేద్యం అయిపోయిన తర్వాత తోరం కట్టుకోవాలి. మా అమ్మ నాకు తోరం కడుతున్నారు. మా అమ్మ నాకు తోరం కట్టేసిన తర్వాత నేను మా అమ్మకి తోరం కట్టి వాయనం ఇచ్చి చీర అయితే పెట్టాను. మేమైతే ఇలా చేసుకున్నాము మా వరలక్ష్మి వ్రతం. మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. Thank you for watching this video. Have a nice day.